హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే హౌ టు చేంజ్ ది వైపర్స్. ఈ వైపర్స్ చేంజ్ చేయడం ఎలాగనేది ఈరోజు వీడియో చూడండి. ఇది మనం ఓపెన్ చేయవసరం లేదు. ఇది ఫస్ట్ పాయింట్. ఇది ఓపెన్ చేయవసరం లేదు. ఈ పైన ఈ మధ్యలో హుక్ ఉంటుంది, ఇది ఒకటి తీసుకుంటే సరిపోతుంది. మీకు అంత డౌట్ ఉంటే కొంచెం ఇలా అడ్డగా తిప్పేసి చూడండి. ఈ క్లిప్ ప్రెస్ చేశారు కదా, సో క్లిప్ ప్రెస్ చేసి కొంచెం పైకి పుష్ చేసినట్టునే అయిపోతుంది. సో సింగిల్ హ్యాండ్ ప్రాబ్లం. సో చూసారుగా, ఇక్కడ చెప్పాను పిన్. ఆ పిన్ ప్రెస్ చేసి కొంచెం ఇలా కిందకి లాగితే ఓపెన్ అయిపోయింది. చూసారా, ఇది మన వైపర్ బయటకు వచ్చేసింది. ఇది అందగల సైడ్ పెడదాం, ఇక్కడే పెడదాం. సో నెక్స్ట్ ఇది కూడా అలాగే ఓపెన్ చేయాలి. చూడండి, ఇది పట్టుకొని కొంచెం కిందకి లాగితే వచ్చేస్తుంది. సో మీకు ఇక్కడ కనిపించవచ్చు, కింద ఒక పిన్ ఉంది. ఆ పిన్ ప్రెస్ చేసి కిందకి లాగాలి. ఇది పిన్ ప్రెస్ చేస్తే కిందకి లాగాలి. సో సింగిల్ హ్యాండ్ ఎలా లేదన్న ప్రాబ్లమేనండి. ఓకే, ఇది మీకైతే చూపించాను కదా. ఈ పిన్ ప్రెస్ చేసి కొంచెం కిందకి లాగినట్టు వచ్చేస్తుంది. ఇవ్వండి, పిన్ ప్రెస్ చేశాను. ఏంతో సో ఫైనల్గా అర్థమైంది. ఇక్కడ పిన్ ఉంది, మీరు చూడవచ్చు కింద నుంచి. ఆ పిన్ మొత్తం ప్రెస్ చేసి ఇవ్వండి, ఇలా అయితే అది మొత్తం ప్రెస్ చేసిన తర్వాత కిందకి లాగితే వచ్చేస్తుంది. సో దీనికైతే 2 చేతుల పైన ఉంటుంది, అందుకే సింగిల్ హ్యాండ్ తవ్వలేదు. ఇది ఆపేసి మళ్ళీ 2 చేతులు తీసాను. చూడండి, ఇది అది 2 తీసాను. అమెజాన్లో ఇంకోటి ఆర్డర్ పెట్టాను. ఫ్రేమ్లెస్ అండి, ఇది ఫ్రేమ్ లేకుండా వస్తుంది. అమెజాన్లో 600 అనుకుంటా. ఇదైతే చాలా బాగుంది. లాస్ట్ టైం కూడా ఇదే వాడాను. అప్పటికప్పుడు నాకు కావాలంటే ఇది కొనేసాను బయట. ఈ ఫ్రేమ్ ఉన్నది, ఫ్రేమ్లెస్ది కూడా మీకు చూపిస్తాను ఎలాగ ఉన్నది అనేది, ఎలా పెట్టాలి అనేది కూడా చూపిస్తాను. సో చూసారుగా, ఇది ఓపెన్ చేశాను. దీన్ని బయటకు తీసి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగా ప్యాక్ చేశారండి. ఇవ్వండి, ఫ్రేమ్లెస్. ఇది చిన్నది, అటువైపు వస్తుంది. ఫ్రేమ్లెస్ చూడండి ఎలా ఉందో. ఇవన్నీ ఇక్కడ పెట్టాను. ఈ ఫ్లవర్స్ పెళ్ళికి డెకరేషన్ పెట్టాము. మా రిలేటివ్స్ మ్యారేజ్ ఉంది, అలాగే వీడియో చేద్దామని వచ్చాను నేను. సో ఆ పెద్దది కూడా తీద్దాం బయటికి. పెద్ద వైపర్ బ్లేడ్ కూడా ఫ్రేమ్లెస్ది. ఇది కూడా నీట్గా ప్యాకింగ్ చేసి ఉందండి. ఓకే, ఇది ఫ్రేమ్లెస్, అది ఫ్రేమ్లెస్. ఇదిగోండి 600 అమెజాన్లో తీసుకున్నాం. ఇదంతా అక్కడ కార్లో పెట్టేద్దాం అది. సో ఇది చూసారా, ఇది పెట్టడం ఎలాగనేది ఇది కొంచెం జాగ్రత్తగా పెట్టాలి. మీరు ఇది చూడండి. ఫస్ట్ ఈ క్లిప్ పైకి లేపాలి. ఓహో, అనవసరం ఫ్లవర్స్ పడిపోతున్నాయి. బానెట్ పై కాకుండా ఈసారి ఇంక వేరేది ట్రై చేద్దాం. ఇది ఈ సైడ్ మిర్రర్ పై ట్రై చేద్దాం.
ఓకే, ఇదైతే ఓపెన్ అయిపోయింది చూసారుగా. ఇది సింపుల్గా అది అలా పెట్టాం కదా, అది స్ట్రైట్గా పెట్టాం. ఇది చూడండి రివర్స్లో పెడతాం. ఈ క్లిప్ చూడండి ఎటువైపు వచ్చింది, ఈ క్లిప్ పై వైపు వచ్చింది చూడండి. ఇది ఆ క్లాంప్లోకి ఎంటర్ అయిపోతే మన మిషన్ సక్సెస్ అయిపోతుంది. ఇదిగోండి, ఇది చూసారు కదా పైన క్లిప్లా ఉంది. ఈ క్లిప్లోకి ఇది ఎంటర్ అవ్వాలి. ఓకే, ఎంటర్ అయిపోయింది. సింపుల్గా ఈ పై బటన్ లాక్ చేస్తాం. ఇదిగోండి వైపర్స్ పని చేస్తాం. వైపర్ ఒకటి పెట్టాను, సెకండ్ది కూడా సేమ్ యాస్టీస్. ఈ క్లిప్ మళ్ళీ ఫ్లవర్స్ ఊడిపోతాయి. ఇదిగోండి మళ్ళీ క్లిప్ ఓపెన్ చేశాను. ఇది కూడా సేమ్ యాస్టీస్ చూడండి. ఈ గ్యాప్లో నుంచి బయటకు తీసేసి రివర్స్లో పెడతాను, అదైతే స్ట్రైట్లో పెడతాం. సో ఇది లోపలికి వెళ్ళిపోయిన తర్వాత క్లిప్ పెట్టేసేయడమని నార్మల్గా. ఓకే, చిన్న ట్రిక్ అండి, సింగిల్ హ్యాండ్తో కొంచెం కష్టంలా ఉంది, ఈసారి అయిపోతుంది. సో ఇది కూడా సేమ్ అలానే పెట్టాం. అంటే ఇది 2 చేతులతో పెట్టాలి, అందుకని 2 సెకండ్లు కెమెరా ఆపాను. చూడండి ఇది రివర్స్లో పెట్టేసాం కదా, ఇక్కడ వచ్చేసింది సేమ్ యాస్టీస్. ఇది ఇలా పెట్టేయడమని. ఓకే, చూసారా ఈసారి అయిపోయింది సింగిల్ హ్యాండ్తో. ఓకే, ఈ లాస్ట్లో మాత్రం ఈ క్లిప్ పెట్టేయడమేనండి. ఈ క్లిప్ కూడా లాస్ట్లో పెట్టేయడమే. ఈ 2 వైపర్ బ్లేడ్స్ తీసేద్దాం. ఆ 2 పెట్టాము అక్కడ, బట్టలు మార్చిపోయాయి. ఓకేనండి, ఇదిగోండి ఈ వైపర్ బ్లేడ్స్ అనేవి లోపల పెట్టేద్దాం. ఇవి బాగా అరిగిపోయాయి, అది ఎలాగుందనేది టెస్ట్ చేద్దాం. కీ ఆన్ చేసి టెస్ట్ చేద్దాం. 1 2 3. ఓకే, వాటర్ వస్తుంది, నీట్గా కూడా క్లీన్ అవుతుంది. మిషన్ సక్సెస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్లీ వైపర్స్ అయితే ఫ్రేమ్లెస్ వైపర్స్ ఇలా కనిపిస్తున్నాయి.